హాయ్ అండి. వెల్కమ్ టు భాను లోగో ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైపోతుంది. వీడియో తీస్తున్నానే కానీ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. అసలు యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ ప్రతి ఒక్క వీడియోకి వాయిస్ ఇస్తారు. అసలు ఎలా ఇస్తారో ఏమో కూడా నాకు తెలీదు. ఇలా ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయాలంటే ఎంత ఓపికో కావాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన నువ్వులు పల్లీ చెక్కనైతే చేస్తున్నాను. ఇప్పుడైతే ఏస్తో పని లేదండి. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలతో సహా కాళ్ళు నొప్పులు అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా నువ్వులు పల్లీ చెక్కను పెట్టడం వల్ల కొంతవరకు కూడా మనకి కాల్షియం అందుతుంది. ఈ పల్లీ చెక్క కోసం 2 కేజీస్ పల్లీలు తీసుకున్నాను. ఇంకా కేజీ నువ్వులు తీసుకున్నాను. ఇంతకు ముందైతే ఓన్లీ పల్లీ చెక్కే చేసేదాన్ని, కొంచెం నువ్వులు వేసేదాన్ని. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేశాను. డైరెక్ట్గా నువ్వులు వేసేస్తే కొంచెం డైజెషన్ తక్కువగా ఉంటుందనేసి నువ్వుల్ని పొడి చేసి మరీ వేశాను. ముందుగా పల్లీలు ఒక కళాయిలో వేసుకుని లో టు సిమ్లో ద్వారగా వేయించుకుంటూ ఉండాలి. అస్తమానం తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఈ పల్లీలు చక్కగా ఈవెన్గా ఏగితేనే పల్లీ చెక్క అనేది కరెక్ట్గా వస్తుంది టేస్ట్. పల్లీలు కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల 2 సార్లుగా వేయించుకున్నాను. నెక్స్ట్ నువ్వులను కూడా వేసుకొని చిటపట్లాడే వరకు కూడా వేయించుకోవాలి. పల్లీలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్లో వేసుకుని ఆ క్లాత్ని చుట్టేసి పట్టుకొని గట్టిగా వాటిని మ్యాష్ చేసాము అంటే ఆ పల్లీలకున్న పొట్టు మొత్తం సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక జల్లెడ సహాయంతో కానీ లేదంటే చాటలో కానీ వేసుకుని చెరుక్కున్నాము అని అంటే పప్పులు సపరేట్గా వచ్చేస్తాయి. ఇంతకుముందు అయితే అసలు పట్టు కూడా తీసేవాళ్ళం కాదు, అలాగే పప్పు చెక్క పట్టేసేవాళ్ళమే. కానీ ఇప్పుడైతే పొట్టు తీసి చేస్తున్నాము. ఈ పప్పు చెక్క మంచి ఫ్లేవర్ కోసం 15 లేదా 20 యాలకులని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం పంచదార వేసి పౌడర్ చేసుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఈ యాలకుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ నువ్వులను కూడా ఫైన్ పౌడర్ లాగా ఇలాగ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం ఫైన్గా పౌడర్ అయితే సరిపోతుంది. అంతేకాదండి, ఈ నువ్వుల్ని ద్వారగా వేయించి ఎండు కొబ్బరిని యాడ్ చేసి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకుని మనం స్టోర్ చేసుకున్నాము అంటే ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి కానీ ఇంకా ఫ్రైలోకి కానీ యూజ్ అవుతుంది. 2 కేజీస్ పల్లీలు, 1 కేజీ నువ్వులు వేసాం కదా, మొత్తం 3 కేజీస్కి నేను బెల్లం అయితే 2.5 కేజీస్ తీసుకుంటున్నాను. స్వీటు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఈ బెల్లం సరిపోతుంది. నెక్స్ట్ ఈ బెల్లాన్ని మెత్తగా ముక్కలు లేకుండా మ్యాష్ చేసుకొని పాకానికి సరిపడినంత పెద్ద కళాయి ఒకటి తీసుకొని ఈ బెల్లాన్ని మొత్తం దానిలో వేసుకోవాలి. ఇందులో 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం రావడానికి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమే 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇదంతా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి సిమ్లో అయితే మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఈ పాకం గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే పాకం అడుగంటడానికి అవకాశం ఉంటుంది. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో డస్ట్ కానీ రాళ్ళు కానీ లేకుండా ఒక జల్లెడతో వేరే కళాయిలోకి ఈ పాకాన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ పల్లీ చెక్క చేసేటప్పుడు మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకోసమే చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. పాకం రావడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు చిక్కీ పోసుకోవడానికి పెద్ద ప్లేట్స్ అయితే 3 తీసుకున్నాను. కొంచెం ఎక్కువ మొత్తంలోనే చేస్తున్నాను కాబట్టి ఈ ప్లేట్స్ అయితే సరిపోతాయి. ఈ ప్లేట్స్ అన్నిటికీ కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను. నెయ్యి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. పల్లీలు ఇంకా నువ్వుల పొడిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పాకం రాగానే ఇవన్నీ పొయ్యాలి కదా. ఒక చిన్న గిన్నెలోకి వాటర్ అయితే తీసుకుని మధ్య మధ్యలో ఏ పాకం వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఇట్లా వాటర్లో వేయగానే అలా విడిలిపోయింది అంటే మనకి పాకం రానట్లే, వాటర్లో కలిసిపోతుంది చూసారా కలుపుతుంటే. అలా కాకుండా గట్టిగా అవ్వాలి పాకం అనేది. బెల్లం లాస్ట్లో ఇట్లాగా నురగలు వస్తూ ఉడుకుతూ ఉంటుంది. పాకం వచ్చినప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుందండి. పాకం వాటర్లో వేయగానే స్ప్రెడ్ అయిపోకుండా మన చేతికి మంచిగా వచ్చి అది గడ్డలాగా అయ్యి గిన్నెలో వేసి కొట్టగానే సౌండ్ అయితే వస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లే. పాకం రెడీ అయిపోయినట్లు తీసిన వీడియో అయితే నేను తీసానండి, కానీ అది స్కిప్ అయిపోయింది, సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ ఇందులో యాలకుల పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, షుగర్లో వేసి అదంతా ఈ పాకంలో వేసేస్తున్నాను.
పూర్తిగా పాకమైతే వచ్చిందండి. ఇందులో పల్లీలు ఇంకా నువ్వుల పొడి కలపటానికి ఇబ్బంది లేకుండా అది కొంచెం ఇది కొంచెం వేస్తూ కలిపేసాము. మొత్తం అంతా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం ప్లేట్స్ నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసే టైంలో కొంచెం స్పీడ్గానే చేయాలండి. ఎవరి హెల్ప్ అయినా తీసుకుని. ఇక్కడ మా వారు హెల్ప్ చేస్తున్నారు, నేనైతే పట్టుకున్నాను. ఈ పాకం చేసే ప్రాసెస్లో వీడియో షూట్ చేయడానికి ఎవరు లేక కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెక్స్ట్ ఇదంతా ప్లేట్స్లోకి అయితే కొంచెం కొంచెంగా అన్ని ప్లేట్స్లోకి వేసేసాము. ఈ చిక్కీని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయడానికి ఒక వెడల్పాటి గిన్నెకి నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఆ గిన్నెతో ఈ చిక్కీని ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ప్లేట్ అంతా అప్లై అవుతుంది. కొంచెం టైం కేటాయించుకొని ఇలాంటి హెల్తీ స్నాక్స్ రెడీ చేసుకున్నామంటే 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు కూడా పిల్లలకి స్నాక్స్ అనేది ఇబ్బంది లేకుండా స్కూల్స్కి పంపించడానికి బాగుంటుంది. ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కుకింగ్ చేస్తూ ఒక వీడియోని షూట్ చేసి ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఇవ్వడం అంటే చాలా టైం టేకింగ్ అండి. ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఆ లైకే మాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.